నన్ను ఇప్పుచ్చుకో. అది నా కవర్లో పెట్టాలి. పాము ఆడు వస్తున్నాడా నాగార్జున? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. పోదామా? దిగుదామా? కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ. అట్లా వెళ్దాం. వెలుగు ఎటు మనం మన ప్రోగ్రామ్ ఏడా? వెలుగులోకి వెళ్దాం. నన్ను వరంగల్ జిల్లా బీజేపీ ఆఫీస్ సెక్రటరీ. జీ జీ. మీ పేరు? వరంగల్ నగర్ నవీన్. నవీన్ వరంగల్ నగర్ సేవా. అవునా 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 అవునా. ఓ రైట్. అంకం కుమార్ స్వామి గారు అని మా అందరికీ గాడ్ ఫాదర్ ఇక్కడ సాయి కుటుంబ సభ్యులు. మంచి పుస్తకాలు, నాలెడ్జబుల్. మీకు నిన్న చెప్పాను బుక్ వామ్. బుక్ వామ్. ఇప్పుడు వారి నాన్న కూర్చోండి. నాన్న మనం ఫోటో మళ్ళీ దిగుదాం ప్రశాంతంగా. కూర్చోండి ప్లీజ్. నాన్న కూర్చోండి కూర్చోండి. నాన్న అందరు కూర్చోండి ప్లీజ్. వచ్చిన ప్రయోజనం నాన్న అందరు కూర్చోండి. మనం కాసేపు మంచి విషయాలు. ఈరోజు ఏకాదశి. సార్ అందరు పెద్దవాళ్ళకి కుర్చీలు ఇవ్వండి. నేను ఫోటోలకు టైం ఇస్తాను. డోంట్ వర్రీ. ఓకేనా? మీ అందరికీ జై. తప్పకపోతే భద్రకాళికి బై. నేను మీకు టైం ఇస్తా. అందరు రండి నాన్న ప్లీజ్. అరే ఇవాళ ఏకాదశి కదా, నెమ్మదిగా శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ ఉండదు కదా. నాన్న కూర్చోండి ప్లీజ్. నాగార్జున రాలేదు. అందరికి పేపర్లు వచ్చినాయా? నాకు ఒక్క పేపరే ఉండే ఏకాదశి. అక్కడ బలివా తప్పనిసరి. జై శ్రీరామ్ సార్. కొన్ని లక్షల సంవత్సరాలు అనాలి. అంతా రామాయణంలో ఉంది. అంతా రామాయణంలో ఉంది. చెప్తాం. అదే ఆయన ఉన్నాడు కాబట్టి. పర్లేదు. హార్స్ పవర్ ఉన్నప్పుడు పర్లేదు. ఏం పర్లేదు. హార్స్ పవర్. అది హార్స్ పవర్ ఉన్నప్పుడు ఆ ఫోర్స్ ఉంటుంది. తప్పేం లేదు. నన్ను అడగని తప్పేం లేదు. అది హార్స్ పవర్. అదేం తప్పేం లేదు. రండి కూర్చోండి. నాన్న కూర్చోండి. ఏం కాదు. రండి. నన్ను అడగాలి. వెంకన్న గారు రండి. ఏం కాదు. రండి వెంకన్న గారు. రండి. అడగనివ్వండి. రండి వెంకన్న గారు. రండి. ఏం కదా అడగనివ్వాలి. నన్ను అడగనివ్వాలి. కాదు కదా. ఇప్పుడు రాంగ్ కాన్సెప్షన్ ఉన్నప్పుడు అలా ఉంటారు. తప్పే నానా. అందరు రండి. అయ్యో మనమే అట్లా ఉంటే అట్లా. నానా వెంకన్న గారు. రాజ్ కుమార్ కంట్రోల్ దేమ్. కావాలితే ఆయన పిలు. స్నానం చేసి రమ్మను. క్వశ్చన్ ఆన్సర్ ఇద్దాం. మనం ఈ దునియాలో ఎవరికైనా ఆన్సర్ ఇస్తాం. అందులో అనుమానం లేదు. అది అసలు గుర్రం. అది మనం గాడిదలకి గొర్రెలకే ఇచ్చాం. గుర్రానికి ఉంది. రండి సార్ ప్లీజ్. రాజ్ కుమార్ కంట్రోల్ దేమ్. జై శ్రీరామ్. నన్ను అందరు మంచి కూర్చోండి నాన్న ప్లీజ్. నన్ను కూర్చోండి నాన్న కొద్దిసేపు. ములుగా ములుగు టెంపుల్ కట్టేశారు. చెప్పు. అంటే ఆ ఊరికి ఎందరో గుర్తుంది కానీ ఎంట్రన్స్లో ఉంటుంది. అంటే మనం దాటి వచ్చాం మేము నిన్న. అంతేనా? నిన్న మేము దాటి వచ్చుంటామా? నిన్న ఒక వాగు పొంగుతూ ఉంది.
ఘట్టమ్మ తల్లి దేవాలయం ఉందా? ఘట్టమ్మ తల్లి వెళ్ళేటప్పుడు ఉంది కదా ఆపోజిట్. ఓకే ఓకే అక్కడ నారద మహర్షి అంశ అని చెప్పి చెప్పారు. నారద మహర్షి అంశ అని చెప్పి చెప్పారు. నాకు గుర్తు నిన్న కూడా చెప్పారు. అటు ఒకసారి అందరు అన్నా మనం ఫోటోలు అవి మళ్ళీ తీసుకుందాం. గుర్రం వెళ్ళిపోయిందా? అది ఆర్స్ ఉన్నప్పుడు ఫోర్స్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎప్పుడు మా రెడ్డి అసలు తెలుసు సార్. ఇది పండగ ఎఫెక్ట్కి చొక్క, అందువలన ఈ వివోకేకే ఏం చెప్పాలి వాడిగా. ఏం చేద్దాం వాళ్ళు నన్ను అందరికీ అన్ని ఇచ్చావా? వాటర్ బాటిల్ ఏది నా మంచి నీళ్ళు పెట్టి అవన్నీ ఇక్కడ పెట్టానా? చేతులు మైండ్ ఫ్రీగా ఉండాలి. పెట్టి రైట్. అందరు కూర్చుంటే సార్ ఇంకా చైర్లు కావాలా? మరి కూర్చోవాలి. నాకు ఇవాళ ఏకాదశి కదా, శక్తి ఎలా వస్తుంది మీరు అలా చేస్తే? రైట్ నాన్న కూర్చో. హరే కృష్ణ నాన్న అందరు కూర్చోండి నాన్న. అందరూ ఎంత వీలుంటే అంత కూర్చుంటే నన్ను వెనకాల ఎవ్వరు లేకుండా నాకు మైండ్ పనిచేస్తుంది. మీ మైండ్కి ఏమన్నా పెట్టగలుగుతాను కదా. బాహుబలి 1 అయింది, బాహుబలి 2 రండి ప్లీజ్. ఏ పండగ ఇవాళ ఏకాదశి. ఏకాదశి నాడు ఏంది నాన్న లుల్లి? మంచి విషయాలు చెప్పుకోవాలి. పోతన గారు పుట్టినటువంటి జిల్లాలో మనం ఉన్నాం. భాగవతం రచన జరిగిన జిల్లాలో మనం ఉన్నాం. మంచి రోజు ఏది అంటే ఆయన చెప్పారు, దేవదేవుని చింతించు దినము దినము మధువైరిదవలిన మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు దెల్పెడి గురుడు గురుడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకునిగాంచు చూడ్కులు చూడ్కులు. తండ్రి హరిజేరుమని అనెడువాడు తండ్రి తండ్రి. జై శ్రీరామ్. భారత్ మాతాకి. అందరు 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. ఈ లైట్ వెయ్యాలని బుర్ర పనిచేసిన వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి ఏం పేరు నన్ను వన్స్ మోర్. మనకి శాస్త్రం నేను సంఘలో 88, 89 చాలా బాల్యం. అప్పుడు సంఘ పరిచయం. 90లో ప్రాథమిక శిక్షావరకి వెళ్ళినప్పుడు నాన్న మీరంతా ఇలా వస్తే కనబడుతూ ఉంటే నాకు బాగుంటుంది. కనబడుతూ ఉండండి. చైర్లో కూర్చోండి, ఫైర్ ఉంటుంది. అప్పుడు మాకు ఒక శ్లోకం ఎప్పుడు నేను చెప్పేది 90 అంటే ఎన్నాళ్ళు అయింది? 35 ఏళ్ళు. 35 ఏళ్ళ క్రితాంది. నాకు ఇంకా చాలా గుర్తున్నాయి. అందులో ఒక శ్లోకం ఏమిటంటే మీరంతా చెప్పండి, మీకు తెలిసి ఉండొచ్చు కూడా. నమస్కారం మొదలుపెట్టి చెప్పండి. అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజక స్తత్ర దుర్లభ. అంటే అర్థం ఏంటి? చాలా చెప్పండి. వైద్యానికి పనికిరాని మూలిక లేదు, ధర్మకార్యానికి పనికిరాని పురుషుడు లేదు. కానీ 3 చెప్పి ఆ కింద నన్ను అక్కడ ఫోన్లు ఆపాలి, ఇక్కడ రావాలి.
మూడు చెప్పి ఆ ప్రాబ్లం చెప్పారు. అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. ప్రాబ్లం ఏంటి? కారు ఉంది, మంచి కారు, డ్రైవర్ లేడు, అన్ని పదార్థాలు ఉన్నాయి, వంట వచ్చిన వాళ్ళు లేడు. అందుకని మనకు లీడర్ కావాలి. లీడర్ లేక చాలా నష్టం జరుగుతుంది మనకి. నష్టం చేసే వాళ్ళకి లీడర్లు ఉన్నారు, నాశనం చేసే వాళ్ళకి లీడర్లు ఉన్నారు, విధ్వంసం చేసే వాళ్ళకి లీడర్లు ఉన్నారు, నిర్మించే వాళ్ళకి లీడర్లు లేరు, రారు కూడా. మనకి ఎందుకు బాయ్ అట్లా చెప్తారు వీళ్ళు, పంతులు ఏముంది అంటాడు వాడు, రాడు. ఎన్ని అవకాశాలున్నా మన ధర్మం కొనారిల్లడానికి కారణం ఏమిటంటే మనం బాధ్యతను ఫీల్ అవ్వకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం. ఎవరో వీడియో పెట్టారు నిన్న రాత్రి చూసా. ఏలూరు దగ్గర ఒక భవానీమాల వేసుకుంటారు కదా, భవానీమాల వేసుకుంటారు కదా, ఈ భవానీమాల వేసుకున్న వాళ్ళ మీదకి దాడికి దిగారు. ఎవరు? గొర్రెలు. గొర్రెలు అంటే ఎవరు? హిందువులు పుట్టిన వాళ్ళే. అర్థమైందా? ఇక్కడ ఎవ్వరు క్రైస్తవులు లేరు, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు. కానీ నీతి లేని బ్యాచ్ అంతా గొర్రెలా తయారైంది, భీతి చెందిన బ్యాచ్ అంతా ముస్లిమ్స్గా తయారైంది. మొన్న వరంగల్ నుంచో కర్నూలు నుంచి నూర్ అని ఒక ముస్లిం నేను ఒక స్టేటస్ పెట్టాను. ఏదో కంట్రీలో ముస్లిమ్స్కి ఆ దేశ ప్రధాని డచ్చో ఎక్కడో, మీరు ఈ చట్టాలు గౌరవిస్తే దేశంలో ఉండండి, లేకపోతే గెట్ లాస్ట్ అన్నాడు. ఆ స్టేటస్ పెడితే అతను మా ఏదో మెసేజ్ ఆ స్టేటస్ కింద రూట్గా పెట్టాడు. నేను అతనితో కాసేపు చాట్ చేసిన తర్వాత చెప్పాను, ఎవడిష్టం వాడిది అని నువ్వు చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయి. నా పూర్వీకులు చాలా గొప్పోళ్ళు అని చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయి. నా పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగితే ఫోన్ చేయి. మీ ఇంట్లో ఆడవాళ్ళు చీర కట్టుకోకపోతే వెంటనే ఫోన్ చేయి. ఎన్ని అవుతాయా? అవ్వవు. ఎందుకని? ఇంకోటి కూడా చెప్పా, నువ్వు ముస్లిం అని ఫీల్ అవుతున్నావు కదా, నిన్ను ముస్లింగా ఏ ఒరిజినల్ అరబ్ ముస్లిం అయినా గుర్తించాడు అని ఒక వీడియో ఉంటే వెంటనే ఫోన్ చేయి. అవి జరగవు. కేవలం భ్రమల్లో బతుకుతున్నారు. మేము ఇది అని. ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఎవడైనా మీ అందరికీ ఏకాదశి పేపర్ వచ్చిందా? రాని వాళ్ళు తీసుకోండి. గొర్రెల పేపర్ రాలేదా? తీసుకోండి. ఏకాదశి పేపర్, గొర్రెల పేపర్ కానీ స్టిక్కర్ కానీ రెండు కలిపి ఇవ్వకండి, వేరే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. వెదర్ స్టిక్కర్ ఆర్ పేపర్, గొర్రెలకు సంబంధించింది ఒకటి ఉంది, అది తీసుకోండి. క్వశ్చన్ చేయండి. అసలు ఏ క్వశ్చన్ అక్కర్లే. మేము మతం ఇప్పుడు ఒకసారి గొర్రెల పేపర్ ఎవరు ఇదే ఇందులో మనం 26 క్వశ్చన్లు వేసాం. అసలు వీటికి ఆన్సర్ చెప్పేది, దానికోసం కూర్చునేది, ఇదేం అక్కర్లే. ఎవడైనా ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, మనం భారతదేశంలో కాదు దునియాలో ఉండే అందరు హిందువుల తరపున ఛాలెంజ్ చేస్తున్నాం. మీది ఖురాను బైబిల్ గొప్పదని మీరు ఫీల్ అయితే 2000 సంవత్సరాల క్రితం మీది ఏదైనా ఒక్క ఎవిడెన్స్ ఉంటే, ఒక్క మసీదు ఉంటే, ఓ చర్చ్ ఉంటే మేమందరం కోసుకుంటాం. రెడీ, మేము రెడీ. వస్తారా ఎవరైనా? ఛాలెంజ్ మేము చూపిస్తాం. 10,000 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఎవిడెన్సులు మేము చూపిస్తాం. మాకు ఎవిడెన్స్ ఉంది, మాకు ఎథిక్స్ ఉంది. కొంచెం తగ్గించండి. ఈ బుర్ర ఎవరిదే? ఈ మైక్ బుర్ర. గివ్ ద బిగ్ హ్యాండ్ వెంకన్న గారికి. ఇప్పుడు మన శ్లోకం చెప్పుకున్నది దీనికే. ఎప్పుడు ఏం చేయాలి అనే బుద్ధి మనకు తెలియాలి. మీరు చూడండి, వాళ్ళకి ఒకే పుస్తకం ఉంది. ఆ రెండు మతాలకు ఒక పుస్తకమే, అదో బుక్కు ఇదో బుక్కు. ఆ రెండింటికి మూలం వేరే బుక్కు. దాన్ని తాల్మూడ్ అంటారు. తెలుసా మీకు? తాల్మూడ్ అనే బుక్కు. ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ ఒకటే,
అందుకని రెండింటి మతాలను ఏమంటారు? అబ్రహమిక్ రిలీజియన్ అంటారు. అబ్రహం ఇబ్రహం, ఇస్మాయిల్ చూడండి అన్నీ సిమిలరే ఉంటాయి. దావూదు డేవిడ్, ఎందువల్ల అన్నదమ్ముల మతాలు అవి. కానీ ఇది పెద్ద జోక్ ఏంటంటే వరల్డ్ బిగ్గెస్ట్ జోకు. ఒకటి శాంతి మతం, ఒకటి ప్రేమ మతం. ఆ మాట పచ్చి అబద్ధం కాబట్టి దాన్ని నిజమైతే వాళ్ళు ఆయుధాలు ఏవి తయారు చేయకూడదు ఇద్దరు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎవరం కొట్టుకోం, ఎందుకని మనందరం ఒకే భరతమాత సంతానం కాబట్టి, మనందరిది ఒకే భావజాలం కాబట్టి ఆయుధాలతో పని లేదు మనకి, అవునా కదా? ఇక్కడ మనం అందరం ఎందుకు కొట్టుకోమంటే మనందరిది ఒకే భావన కాబట్టి. వాళ్ళది ఒకే గతం అయితే, వాళ్ళది ఒకే మతం అయితే, వాళ్ళది ప్రేమ మతం అయితే, వాళ్ళది శాంతి మతం అయితే, ప్రపంచంలో ఎక్కువ దేశాలు వాళ్ళవే కాబట్టి ఎవరు ఆయుధాలు తయారు చేయకూడదు. భూమి మీద ఆయుధాలు తయారు చేయవలసిన జాతి ఏదైనా ఉంటే కేవలం హిందువులకు మాత్రమే చేయాలి. ఎందుకని? మాకు 2 మతాలతో ప్రమాదం ఉంది, ఈ దేశంలో 2 పార్టీలతో ప్రమాదం ఉంది, ఇంటి దొంగలు సెక్యులర్తో ప్రమాదం ఉంది. ఆయుధాలు తయారు చేయకూడదు వాళ్ళు. కానీ ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు తయారు చేసేవి ఎవరు? వాళ్ళే. ఎక్కువ వ్యభిచారం జరిగేది ఎక్కడ? వాళ్ళ దేశాల్లోనే. ఎక్కువ మందు కొట్టేది ఎక్కడ? వాళ్ళ దేశాల్లోనే. ఎక్కువ బేకాడ్ ఆడేది ఎక్కడ? వాళ్ళ దేశాల్లోనే. ఎక్కువ అవినీతి ఎక్కడ? వాళ్ళ దేశాల్లోనే. ఎక్కువ క్రైమ్ ఎక్కడ? వాళ్ళ దేశాల్లోనే. వాళ్ళు ఎక్కడ చెప్తారు మనకి నీతులు? తవ్వేది గోతులు కదా కదా. కాబట్టి ఎవడైనా మనకి చెప్పడానికి భూమి మీద ఎడారి మతం వాడికి ఏ మాత్రం నైతికత లేదు. వాటి పుట్టుకే డౌట్ఫుల్ పుట్టుక. మనకి 3 ఉన్నాయి. వీ హ్యావ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ ఎథిక్స్, వీ హ్యావ్ ఎపిక్స్. ఆ 3 లేనోడు మనకెలా చెప్తాడు? మనం గర్వంగా చెప్తాం, హిందువులుగా మేము ఏ దేశాన్ని దోచుకోలేదు, మేము ఏ మసీదు చర్చిని ఆక్రమించలేదు మేము చెప్పగలం. ఏ ముస్లిం అని చెప్పను, మేము ఏ హిందూ దేవాలయం మీద మసీదు కట్టలేదు అని, ఏది దోచుకోలేదని, ఏ దేశాన్ని ఖండించలేదని, మేము ఎవరిని బలవంతంగా మతం మార్చలేదని, మా చరిత్ర తెల్లకాయతం అని చూపించమను మేము చెప్పగలం. ఇప్పుడు మీరందరూ చెప్పండి, మిగిలిన వాళ్ళ బుద్ధి వచ్చేలాగా ప్రణామం చేయండి. ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో ఈ హిందూ రాష్ట్రంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను ఈ విధంగా ప్రకటిస్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా దైవాన్ని ఏ పేరుతో అయినా ఎలాగైనా పిలవవచ్చును, తలవవచ్చును, కొలవవచ్చును. నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఎవరిని, నేను నమ్మిన వారిని ఎవరినైనా ఇతరులు పూజించకపోయినా కొలవకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వేదం ప్రకారంగా ఏకం సత్ విప్ర బహుదా వదంతి అనగా దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. నేను ఎడారి, మూర్ఖ, పాషండ, రాక్షస, పిశాచ, దుర్మార్గ, దౌర్భాగ్య మతములకు నాకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా పూర్వీకులకు ఏ సంబంధం లేదని గర్వంగా, ధైర్యంగా, స్థైర్యంగా, బహిరంగంగా, సభాముఖంగా ఒక హిందువుగా నేను ప్రకటిస్తున్నాను. నా పూర్వీకులు చాలా గొప్పవారని, నాకు చాలా చరిత్ర ఉందని, నా చరిత్రకు ఆధారాలు ఉన్నాయని నేను
బహిరంగంగా ఒక సనాతనవాదిగా ప్రకటిస్తున్నాను. నా దేశం ఏ దేశం మీద దాడి చేయలేదు. దానికి కారణం నా గ్రంథాలేనని, మాకున్న వైరాగ్యమని, మా పూర్వ ఆచార్యులని, ఈ యోగ భూమిలో, ఈ ధర్మ భూమిలో, ఈ పుణ్యభూమిలో పుట్టడం నా భాగ్యమని, నా మాతృభూమి కోసం, నా భారతదేశం కోసం, నా ధర్మం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా నేను చెప్పిన మాటల్ని నిరూపించడానికి సిద్ధం సిద్ధం సిద్ధం. జై శ్రీరామ్. అర్థమైందా? ఎవరినన్నా చేయమని చెప్పండి. ఎలాగా ఎవరినన్నా వాడి పూర్వీకులు హిందువులు కాదని చెప్పండి. కుదరదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పాడుకున్నాం. మీరంతా విన్నారు కదా. ఓసారి పాడండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మన గతమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. భారత్ మాతాకి. చాలా సంతోషం. మనం ఆ శ్లోకం చెప్పుకుందాం. వెనకాల వాళ్ళు ముందుకు వస్తే నాకు బాగుంటుంది. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చదు. ప్లీజ్ కమ్, ముందుకు నుంచోండి. మీరు కనబడుతుంటే నేను కనబడుతూ ఉంటా. ఈ శ్లోకం పూర్తి చేస్తాను. పూర్తి చేశాక ఏకాదశి పేరు చెప్పుకుందాం. మీ అందరికీ కొన్ని విశేషమైన ప్రసాదాలు ఇవ్వాలి. అవి తిరుమలకు సంబంధించింది, బృందావనానికి సంబంధించింది. ఈరోజు చాలా విశేషం. నిన్న ఏమిటి? విజయదశమి. ఈరోజు మన దేశంలో క్యాన్సర్ కోసం హాస్పిటల్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? క్యాన్సర్ వస్తుంది కాబట్టి. మన దేశంలో ఎవరికి క్యాన్సర్ రాకూడదు. ఎందుకు రాకూడదు? మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆన్సర్ మన దగ్గర ఉంది కాబట్టి క్యాన్సర్ మనకు రాకూడదు. స్పాన్సర్ కోసం మనం వెతుక్కోకూడదు. మా అమ్మ కూడా మన బసవతారక హాస్పిటల్లో లోపల పెట్టి ఆ మొక్క కట్ చేస్తారు. దాన్ని ఏదో అంటారు, బయాప్సీ. నాకు బాగా గుర్తు. మా అమ్మ వెళ్ళిపోయింది, 9 ఏళ్ళు అయింది. ఆడ తీసుకెళ్ళినప్పుడు బ్లడ్ తీద్దామంటే లేదు, చాలా కష్టమైపోయింది. మా అమ్మ మామూలుగా థ్యాంక్ యూ సార్, మీకుంది హెడ్, అందుకే తీసుకొచ్చారు బ్లడ్. సో దాని గురించి మాట్లాడదాం. మా అమ్మ అప్పుడు చాలా మామూలుగా పెద్ద గొంతు అలాంటిది, మనం వెళ్ళిపోదాం అంది. భయం వస్తుంది కదా ఏ జీవికైనా. తర్వాత భగవన్నామం అంటూ ఇటూ వెళ్ళిపోయింది అనుకోండి. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనం తిండిని బట్టి వస్తుంది. మనం ఎంత మంచివాళ్ళం కాబట్టి మన శరీరంలో ఎన్నో దోషాలు మన తిండి వలన గాలి వలన వస్తూ ఉంటాయి. మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. రాజ్ కుమార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మన వరంగల్ పిల్లోడే రాజ్ కుమార్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ మేము సిడ్నీ, బ్రిస్బేన్ వెళ్ళడానికి, అక్కడ మెల్బోర్న్లో పార్లమెంట్లో అక్కడ మమ్మల్ని ఫెసిలిటేట్ చేయడం, మళ్ళీ ఓ మంత్రి గారు రావడం, ఆవిడ మమ్మల్ని ఫెసిలిటేట్ చేయడం చాలా బాగా. అంటే ఇంకా అసలు ఎన్ని తిరిగామంటే మేము అసలు ఆస్ట్రేలియాలో ఉన్నట్లేదు, మన గల్లీలోనే ఉన్నట్టు. అక్కడ ఎన్ని గణపతులో మీరు చెప్పాలంటే ఇంకొక ముక్కలో చెప్తే
అట్లా భోజనం నేను ఒక్క భోజనం చేస్తా, మన వాడు నా మీద సెటైర్ వేస్తాడు. స్వామీజీ అందరితో చెప్తాడు అక్కడ, స్వామీజీ 4 PM ఫుడ్, 4 AM బెడ్. అది నిజం కూడా. లేవడం కాదు, పడుకోవడం. అదేనా, ఎవరన్నా లేచే టైము నేను పడుకునేది పొద్దున్న 4కి పడుకుని 8కు లేచి అట్లా అయిపోయింది అనుకోండి. అయితే చాలా మంచి వాతావరణం అక్కడ ఉంది. నేను అంతా తిరిగాను, విమానంలో చూసా, హెలికాప్టర్లో చూసా, కారులో చూసా, ఎక్కడ అసలు ఒక్క పరిశ్రమ పొగే కనబడలేదు అక్కడ. మనకేమో ఇక్కడ దగా దగా పొగ పగ సెగ నో మగ. అందుకే నాకు ఈ బగ మనవాడు ఎవ్వడు రియాక్ట్ కాడు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవ్వడం. నడుభయ ఏంది ఇప్పుడు అట్లా ఉంటుంది అంతే, ఈ రోజులో అది కామన్ అంటాడు. ఇవాళ వాడు ఫైట్ చేయనివ్వడు. కానీ ఎలా ఉండాలి? పోతన గారు పుట్టిన నేలలో పుట్టి పౌరుషం ఉండక్కర్లే. పోతన గారు ఎంత అందంగా చెప్పారంటే, సౌమిత్రి గారు పోతన గారు ఎంత అందంగా చెప్పారంటే, సాతులూరు వారు గోపాలకృష్ణాచార్యులు వారు అద్భుతంగా చెప్తారు పోతన గారి శ్లోకం. నన్ను వారికి చేయడవి. ఎవరైనా బయట గొడవ జరుగుతుంటే ఒక మామూలు భార్య మామూలు ఏముంటుంది, నడవ ఊళ్ళో అన్నీ నీకు కావాలి అంటది. ఒక కామన్. ఏ తల్లి అయినా భర్తని వెళ్ళి గొడవ చూసి రండి అంత, నువ్వు లోపల నడంట. కానీ పరమశివుడికి పారిశులు వచ్చింది అమెజాన్లో. నన్ను ఒక చేయి అరే బాగున్నా చూసారు, మీరు వచ్చే టైంకే సాతులూరు వారి మాటలు వచ్చి అమ్మ ఎంత సందర్భం అసలు. కూర్చో నాన్న, ఇంకా చైర్లు వీలైతే తెప్పించండి, ఇళ్లలో ఉన్నావు కూడా. రాజ్కుమార్ చూడు నాన్న, అంత చైర్లు వేయండి, కూర్చుంటే బాగుంటుంది. నిన్న కూడా ములుగులోనూ ముంచేసి వరంగల్లో ముంచేస్తే అట్లా అందరు నిలబెట్టి అక్కడ చైర్లు సరిపోక 1000 మంది నిలబడ్డారు బాబు. అని క్షమాపణ అడిగాడు అనుకోండి, వాళ్ళ దగ్గర మరి మన వాళ్ళు అందరూ అన్నా మంచిగా చేసామన్నా అని సెకండ్లు ఇస్తారు. అందుకే జేబులో పెట్టి జేబులో పెట్టి వాడికి సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఆయన కుర్చీలు 5000 తెప్పించాడు చాలే. ఏదన్నా పని చేస్తే ఆ పని చేసేవాడికి ఎంకరేజ్ చేయొద్దా? ఆ ఎంకరేజ్ ఎలా వస్తుంది? నువ్వు టైం ఇచ్చి పని చేయి, 2 పైసలు, 3 ఐడియా అయ్యి. నువ్వేం చేయవు అన్నా, మస్తు ఉందన్న, వీడికి తిండి ఉండదు, ఆడికి మస్తు వీడికి పస్తు, వీడు ఉంటాడు సస్తు. అందుకని పని చేసేవాడికి మనం సపోర్ట్ ఏది చేయగలమో చేయాలి. నేను పైసలే ఇవ్వలేకపోవచ్చు, నీ బుద్ధి నీవు, నీ టైం ఇవ్వు. ప్రతిదానికి పైసలతోనే పని లేదు, అర్థమైందా? ఏదో ముచ్చట చెప్తున్నా, మనం ఆగిపోయాం. నన్ను ఫోన్లు బంద్ చేయాలి. పోతన గారు అద్భుతమైన తెలుగు పద్యం మనం చదవాలా, ఊరికే పుట్టాము అంటే. అర్థమైందా? నేను బాధపడే విషయం ఏంటంటే, తెలంగాణ పోరుగడ్డ, దురదృష్టం ఏంటంటే బెక్కమే ఎర్రగడ్డ. అవద్దు. ఆసియాలోనే పెద్ద చర్చి హనుమకొండలో ఉందంటే అందుకని దరిద్రం ఉందా? ఎన్ని గొర్రెలు తయారైతే ఎంత పౌరుషం చచ్చిపోతే అది వస్తుంది కదా. పౌరుషం ఉన్నవాడు ఎవరన్నా గొర్రె కింద మారతాడా? మేము చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాం? సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. ఇది 92లో మేము ప్రథమ వర్షకి వెళ్ళే ముందు ఇక్కడ ఎంతమంది స్వయం సేవకులు ఉన్నారు చేయొద్దండి. భారత్ మాతాకి అందరూ చెప్పండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్. అప్పుడు అరకాల మోహన్ గారని ఆయన గోదావరి కానీ ఆయన మా ప్రచారకు ఉండే, నన్ను అల్లరి చేయొద్దు, లొల్లు పెట్టద్దు, ఈ ముక్క చెప్పనేవాడు. ఆయన నా బాగా గుర్తు, 92 అంటే ఎన్నాళ్ళు, 33 ఏళ్ళు. ఆయన మోకాల మీద వజ్రాసనంలో కూర్చుని, అది నేను అప్పటికి పరిచయం కాలేదు, సమతావర్గకి వెళ్తే
ఆయన పాడాడు, మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధన పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము, యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. భారత్ మాతాకి అర్థమైందా? కాబట్టి ఆ సింహ విక్రమత్వం మనలో చచ్చిపోతే మనం గ్రామ సింహాలు అయిపోతాం, అది గొర్రెలు అయిపోతాం, ఏమైనా అయిపోతాం. అందుకని ఖచ్చితంగా లోపల ఆ విజగీషు ప్రవృత్తి ఉండాలి. అదైనా చెయ్యి తెగిపడిన మణికట్టు కోసిన ఒక గొంటు పిల్లవాడు అంటే ఎస్టీ అడవి బిడ్డ, ఆ పిల్లవాడు పేరు కూడా తెలియదు, వాడు పరిగెత్తాడు ఎక్కడికి రా అని అడిగితే చెప్పలేదు, పరిగెత్తాడు. వాడు కత్తితో నరికితే మణికట్టు తెగిపోతే వాడి కళ్ళు మూతలు పడిపోతుంటే ఆ చేతితో పట్టుకున్న రొట్టెల మూట ఆ బట్టలో కట్టిన దాన్ని రాణా ప్రతాప్కి ఇచ్చి, అన్నా అమ్మ ఇమ్మంది నువ్వు ఉండాలి అని చచ్చిపోయాడు పిల్లవాడు. రాణా ప్రతాపు ధీరుడు, మగధీరుడు, వీరాది వీరుడు, ఆయన పౌరుషానికి ఒక ప్రతీక. అటువంటి వాడు కళ్ళనీళ్ళు పెట్టాడు, చిన్న నీ త్యాగం ముందు నా పోరాటం చిన్నదిరా అని. అటువంటి వీరులు పుట్టిన గడ్డలో పుట్టి నువ్వు ఎర్రగడ్డ బ్యాచ్ గొర్రెబిడ్డ ఎట్లా అవుతారో నువ్వు? అందుకని మనం వాళ్ళకి చెప్పాలి, మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరొక్క మైండ్లో పెట్టుకోండి, ఎవ్రీ వాల్ ఎవ్రీ పోల్, ఇది మన గోల్ కావాలి. ఎక్కడ వీలుంటే అక్కడ మీరు ఒక స్టిక్కర్ వేయండి, ఒక ఫ్లెక్సీ వేయండి, ఓ పేపర్ అంటించండి. పనికి మాల దరిద్రపు ఎడారి మతాలు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నది ఒక్క బుక్ అయినా అది కొన్నిసార్లు తుడుచుకోవడం తప్ప ఎందుకు పనికి రాకపోయినా వాడు అది ఏదో పెద్ద గొప్పదని ఏడబడితే ఆడు అంటిస్తున్నాడు. నీకెన్ని గొప్ప శ్లోకాలు ఉన్నాయి, ఎంత గొప్ప వేదాంతం ఉంది, మనతో పోటీ పడడానికి ఈ గొర్రెలు సరిపోతాయా, ఈ పందులు సరిపోతాయా? వాడికి ఏముందని ఒక్క గొప్ప తల్లిని చూపించగలరా వాళ్ళు? ఎవరినన్నా రమ్మను, నేను చూపిస్తా రుద్రమదేవిని, నేను చూపిస్తా డొక్కా సీతమ్మని, నేను చూపిస్తా మా అమ్మని, నేను చూపిస్తా ఈ అమ్మని, ప్రతి అమ్మని నేను చెప్తా. ఈ మట్టి అమ్మ నేను చెప్తా, ఈ నీళ్ళు అమ్మ నేను చూపిస్తా, గోమాత అమ్మ. కానీ అమ్మని కుమ్మే జాతి, అమ్మని అమ్మే జాతి మనకు ఉపన్యాసాలు ఎట్లు ఇస్తారు? వాడిని నువ్వు బయ్యాలా అంటవరా, కుయ్య నీ అయ్య నీ నోట్లో ఉయ్య. సెక్యులర్ అంటే ఏంటి? నపుంసక, చేతగాని ఎవరో మాత్రమే సెక్యులర్ కబుర్లు చెప్తాడు. చెప్పించు, మసీదులో చర్చిలో సెక్యులరిజం ఉందని నిరూపించండి. మన వాడు ఎవడో ముద్దరామయ్య అని వాడు ఒక లేడీ ముస్లింతో మైసూరు ఉత్సవాలు ప్రారంభింపజేశాడు. మరి మసీదులో హోమం ఎప్పుడు పెట్టిస్తాడు? సెక్యులర్ కంట్రీ కదా. చర్చిలో భజన ఎప్పుడు పెట్టిస్తాడు? సెక్యులర్ కంట్రీ కదా. సెక్యులర్ మాకేందుకు దరిద్రం? హిందూ కోసిన ముస్లిం కోసిన కోడి, ఉమ్మేసిన కోడి నువ్వు తింటావు, నువ్వు పోయి అది తింటాడా? నల్లపోచమ్మ కాడదే, మైసమ్మ దగ్గరదే, నీకు ఎట్లా భయ అయ్యాడు? సోయి ఉందా మనకి? అందుకని ఖచ్చితంగా ఇప్పుడు టైటిల్ ఏమవుతుందో తెలుసా? ఈ వీడియో పెట్టాక హిందువులను రెచ్చగొడుతున్న రాధామోహన్ దాస్ మతోన్మాది. హిందువులారా సిగ్గు తెచ్చుకోండి, హిందువులారా అబద్ధాలు ఆడకండి, హిందువులారా పౌరుషంతో జీవించండి అని చెప్పడం మతోన్మాదం ఎట్లా ఉంది? దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు అని చెప్పేది మతోన్మాదం ఎలా అవుతుంది? నీ ఇష్టం నీదిరా అని చెప్పడం మతోన్మాదం ఎలా అవుతుంది? నేను తిన్నదే నువ్వు తినాలి, నేను ఉమ్మిందే నువ్వు నమ్మాలి, నేను నమ్మిందే నువ్వు నమ్మాలి, అది మతోన్మాదం. అది ప్రపంచానికి పీడ, ప్రపంచానికి చీడ.
థ్యాంక్ యూ వన్స్ మోర్ హార్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి. అన్న అర్థం చేసుకున్నాడు. మీ పేరేంటన్నా? మీ పేరు కాదన్నా, ఓసారి చప్పట్లు. నన్ను అలా చేయదు. మంచి మాట చెప్పాడు అన్నకు. ఒకసారి గట్టిగా బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో రావద్దు. అయిన తర్వాత నువ్వు అడుగు, నాకే అభ్యంతరం లేదు. నువ్వు మావాడివి విత్ ఫోర్సు అను హార్సు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి గట్టిగా చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరంతా నా వంకే చూస్తున్నారు కానీ మా రెడ్డి గారి మొహం చూడట్లేదు. వాడికి ఎంత ఆనందంగా ఉందో. అది మొహం చూడండి, అది ఫేస్ చూడండి. అసలు అది మా సంబరం ఉంది. మళ్ళీ మార్చాడు. సో విషయం ఏంటంటే మనం ఎక్కడ అయిపోయాం? శివుడి దగ్గర అయిపోయాం. పోతన గారు ఏం చెప్పారంటే ఎట్లుండాలో భార్య, ఎట్లుండాలో భర్త, ఇంటి పెద్ద ఎట్లుండాలి. మొన్న బ్యాంకాక్లో ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళారా? నేను రాజ్కుమార్ కాకుండా మా బంగారం వెళ్ళాడు, వెంకన్న గారు. సో బ్యాంకాక్లో క్షీరసాగర మదనం పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక పక్క రాక్షసులు. ఆ ఎయిర్పోర్ట్ పేరు తెలుసా? సువర్ణ భూమి ఎయిర్పోర్ట్. ఆడ ఓ పక్కన రాక్షసులు, ఓ పక్కన దేవతలు క్షీరసాగర మదనం చేస్తుంటారు. ఆ క్షీరసాగర మదనం చేసినప్పుడు